ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తాము బాధితులమేనంటూ నాయకులంతా బయటకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నారు. అసలు సూత్రధారుల పాత్ర బయట పెట్టారంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్ పై బీజేపీ నేతలు బాంబులు పేలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు డీజీపీ ఆఫీస్కి క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తాము బాధితులమేనంటూ రాజకీయ నాయకులు బయటకు రావడంతో కేసు మరింత సీరియస్గా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేత రఘునందన్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పడ్డాక ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడు రేవంతే కదా, మరి అధికారులను ఆయన ఎందుకు క్షమిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. గవర్నమెంట్కు ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేసే చిత్తశుద్ధి ఉందా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. అధికారులను రేవంత్ రెడ్డి ఎందుకు క్షమిస్తున్నారు? డీజీపీకి అటాచ్ అయిన శ్రీనాథ్ రెడ్డి ఎవరు? రిటైర్డ్ అయ్యాక డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్కడున్నారు? ఇద్దరు అధికారులను అమెరికాకు పంపింది ఎవరు? మరికొందరిని కూడా కేసులో నుంచి తప్పిస్తున్నారా? ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు ఎంతకు కొన్నారు? దుబ్బాక ఉప ఎన్నికప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? అలాగే మునుగోడు బైపోల్లో టైంలో ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? అసలు మార్చి 19న ఒకే ఫ్లైట్లో రేవంత్, హరీష్ రావు ఏం మాట్లాడుకున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిప్పులు కక్కారు రఘునందన్ రావు. దర్యాప్తు మరింత ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ పై మండిపడ్డారు. త్వరగా న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తి చేసి అందరి పేర్లు బయట పెట్టాలని కోరారు. డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ నేతలు సైతం సీరియస్ గానే ఉన్నారు. తాము బాధితులమేనంటూ ఓ స్టెప్పును ముందుకేసి డీజీపీని కలిశారు. విచారణ పరిధిని పెంచాలంటూ డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి తనతో పాటు మరెంతో మంది కాంగ్రెస్ నాయకులు ఈ ట్యాపింగ్ బారిన పడ్డారని వాపోయారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగానూ లేపుతోంది. బీజేపీతో పాటు అధికార నేతలు సైతం తాము బాధితులమేనంటూ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.